దీపావళికి ముందు ఇలా చేస్తే మీరు 24 గంటల్లో లక్షాధికారి కావచ్చు. ఇది ఒక గొప్ప అవకాశం మీకు అని పండితులు అంటున్నారు. ఇదొక సాధారణ వీడియో కాదండి. ఇది ఒక అద్భుతమైన అదృష్ట ద్వారం తెరవబోయే క్షణం. దీపావళికి ముందు మీరు ఈ ఒక్క చిన్న పని చేస్తే చాలు, మీ జీవితంలో డబ్బు, ధనం, ఇక ఆస్తి అంతా వర్షంలా కురుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇది కేవలం నమ్మకం కాదు, అనుభవించిన వారు చెప్తున్న మాట అని కూడా అంటున్నారు. వాళ్ళ ఇంట్లో సంవత్సరాలుగా డబ్బు రాకపోయినా ఈ ఒక్క పద్ధతి చేసిన 24 గంటల్లో ₹1,00,000 వరకు ఆశ్చర్యకరమైన మార్పులైతే జరిగాయి అని కూడా పండితులు చెప్తున్నారు. దీపావళి అంటే కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు. ఈరోజు ముందు కొన్ని గంటల్లో చేయబడే ఈ పరిహారం దురదృష్టాన్ని దహనం చేసి అదృష్టాన్ని వెలిగిస్తుంది మీ జీవితంలో అని కూడా పండితులు చెప్తున్నారు. పేదరికం అనేది గడిచిపోయింది. ఇంకా అంటే ఇక తిరిగి రాదు మీ జీవితంలోకి. సొమ్ము నిలిచిపోతుంది, బాధలు తగ్గిపోతాయి, దీవెనలు పెరుగుతాయి, అదృష్టం మీ చేతుల్లోకి వచ్చేస్తుంది. ఇక వినండి, ఇది ఒక అద్భుతమైన దైవ సమ్మతమైన ఒక రహస్య ప్రక్రియ అని కూడా చెప్పవచ్చు. దీపావళి ముందు చేసేవాళ్ళు తర్వాత ఉదయమే వారి జీవితం మారిపోయింది అని చెప్పారు అని కూడా పండితులు అంటున్నారు. మీరు కూడా ఈ మార్పు చూడాలనుకుంటే మీకు వచ్చిన ఈ దివ్య అవకాశాన్ని ఒక్క సందర్భాన్ని కూడా మిస్ చేసుకోకుండా వచ్చే ఏడాది వరకు మీరు ఎదురు చూడకుండా ఇవాళే ఈ వీడియో చూడంగానే చేసేసుకుంటే మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు. ఇక ఏం చేయాలి, ఎలా చేయాలి, అదృష్టాన్ని మీ వైపుకి లాగేసుకునే అద్భుతమైన పద్ధతి అనేది ఇప్పుడు మీరు వీడియోలో చూడబోతున్నారు. ఎందుకంటే ఇది మీ జీవితంలో అతి ముఖ్యమైన అద్భుతమైన మలుపు కావచ్చు అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరు వీడియోనండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. ఈ దీపావళి సాధారణమైనది కాదు. 500 సంవత్సరాల తర్వాత ఒక మహాయుగంలో రాబోతుంది అని పండితులు చెప్తున్నారు. కాలం, గ్రహాలు, శక్తులు అన్నీ ఒకేసారి కలుస్తున్నాయి. ఈ సమయంలో ఈ రహస్య పరిహారం చేయాలి. ఇది సులభం కానీ భ్రాంతి కలిగించే ఫలితం ఇస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. డబ్బు వరదలా వస్తుంది, వృధా ఖర్చులు ముగుస్తాయి, దైవ ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు. కానీ అది ఏమి పరిహారం, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇది మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ ఒక్క అవకాశం అనేది మీకు ఈ వీడియో ద్వారా అద్భుతంగా అందుతుంది. అస్సలు మిస్ అవ్వకండి, పూర్తిగా చూడండి, మీకు అప్పుడే రహస్యం అనేది తెలుస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. మీరు చూసి పూర్తయిన తర్వాత అండి మీరే అంటారు ఇది నేను వెతికిన పరిష్కారం అని. ఏంటంటే ఇది ఒక డబల్ ధమాకా అని కూడా దీపావళికి చెప్పవచ్చు. అంటే విజయోత్సవం రోజు ఈ పరిహారం చేస్తే మీరు అనుకున్న దానికంటే త్వరగా కోటీశ్వరులు కావచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు. ఇది మీ అదృష్టం అనేది వికసింపచేస్తుంది. దీన్ని వదిలేయకండి. ఇది ఒక దివ్య రహస్యం. ఏంటంటేనండి, మందార మొగ్గలతో శక్తివంతమైన పరిహారం ఇది అని కూడా పండితులు చెప్తున్నారు. ఇవి దొరికిన చోట నుంచి దీన్ని తీసుకోవాలి. ఈ పరిహారం చేస్తేనండి 24 గంటల్లో మీ జీవితం అనేది అత్యంత అద్భుతంగా మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు. మందార చెట్టు అంటేనే ఒక దివ్యమైన చెట్టు, ఒక దేవతా వృక్షం. దాని మొగ్గలు, పువ్వు, ఆకులు అన్నీ కూడండి మనకి పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఇంతకుముందు మన వీడియోస్ చాలా ఉన్నాయి వీటికి సంబంధించినవి. ఎవరైనా చూడని వారు ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ని చూడండి. ఇవి అత్యంత అద్భుతమైన ఫలితాలనైతే ఇస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఇవి పవిత్రమైన పువ్వు వికసించేటప్పుడు దాన్ని పూజకండి ఉపయోగించవచ్చు. కానీ మొక్కలే ఎక్కువగా శక్తివంతమైనవి అని కూడా పండితులు అంటున్నారు. చాలామంది ఈ పరిహారం చేసి అభివృద్ధి చెందారనే చెప్పాలి. ఒక కాలంలో ఒక బిజినెస్ ఆయనండి బాగా విపరీతంగా నష్టాలు వచ్చి బాగా అంటే బాగా లాస్ అయిపోయి పేదరికంలో చిక్కుకున్నారట. అతను ఇక ఒక ముని వద్దకు వెళ్ళాడట. ఆ ముని చెప్పాడట, మందార మొగ్గల్ని ఉపయోగించి పరిహారం చేయండి, దానివల్ల మీ జీవితం మళ్ళీ ఏంటంటే అద్భుతంగా మారిపోతుంది. ఇది ఇప్పటి వరకు మీరు లక్షాధికారిగానే ఉన్నారు, కానీ మీరు ఈ పరిహారం చేస్తే కోట్లకి అధిపతి అవుతారు అని. దానికి ఆ వ్యాపారంట నిజమేనా అని చెప్పి ఆ ముని యొక్క మాటల్ని నమ్మి ఈ పరిహారం చేశారట. మరుసటి రోజు నుండి అతని వ్యాపారం అభివృద్ధి చెంది అతడు ఒక పెద్ద కోటీశ్వరుడు అయ్యాడు అని
పండితులు చెప్తున్నారు. ఇది ఏదో కథ కాదు. ఇది నిజ జీవితంలో ఒక వ్యక్తికి జరిగిన అనుభవం అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి మీరు వీడియో నుండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదూ. ఇదే విధానాలన్నీ కూడా మనకి పూర్వకాలం నుంచి శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఏమిటంటే మందార మొక్కలతో చేసే పరిహారాలు అత్యంత అద్భుతమని కూడా. పేదరికంలో ఉన్నవారు ఈ పరిహారం ద్వారా అభివృద్ధి అనేది విపరీతంగా చెందుతారు అని కూడా పురాణాల్లో చెప్పబడ్డాయి, శాస్త్రాల్లో లిఖించబడ్డాయి అని కూడా వేద పండితులు చెప్తున్నారన్నమాట. ఇవి తాకిందల్లా బంగారమయ్యే ఒక అద్భుతమైన గుర్తు మందార మొగ్గలనే చెప్పాలి. ఇవి అద్వితీయమైనవని కూడా చెప్పాలండి. శక్తివంతమైన ఇవి 100% ఫలితాలనైతే మనకి ఇస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు. నమ్మకంతో చేస్తే అదృష్టం అనేది విపరీతంగా వస్తుందట. దీపావళి రోజున దీన్ని అంటే మందార మొగ్గలతో మీరు ఈ పరిహారం చేస్తే మీరు అనుకున్న దానికంటే పెద్ద సంపద అయితే వస్తుంది అని పండితులు అంటున్నారు. నేటి వీడియోలోనండి ఈ ఏమిటంటేనండి, దైవ మార్గంలో నడిస్తే జీవితం అనేది వృద్ధి చెందుతుంది. పరిహారం అనేది ఒక మంచి అవకాశం. దీన్ని నమ్మకంగా చేశారే అనుకోండి, మీకు అద్భుతాలే జరుగుతాయి జీవితంలో అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ పరిహారాన్ని కనుక మీరు చేశారే అనుకోండి, ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. దేవుడి దయ అనేది ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. ఈ పరిహారం చేస్తే మీ సుడి తిరుగుతుంది. ఇది 100కి 100% రిజల్ట్ వచ్చే అత్యంత అద్భుతమైన పరిహారం. ఇది మామూలప్పుడే మనం మందార మొగ్గలతో కానీ, మందార చెట్టుతో అదే పువ్వులతో కానీ, మందార ఆకులతో కానీ ఏమన్నా పరిహారాలు చేస్తే అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది దీపావళి రోజు చేస్తే ఇక తిరిగే ఉండదు. ఒక అద్భుతమైన పరిహారం ఇది అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట. ఈ దీపావళి రోజున కనుక మీరు ఈ పరిహారం చేస్తే పేదరికం అన్న మాటే మీ జీవితంలో లేకుండా పోతుంది. ఏంటంటే ఎంతటి బిచ్చగాడైనా సరేనండి, దీపావళి రోజు ఈ మందార మొక్కలతో ఈ పరిహారం చేస్తే అపర కుబేరుడుగా మారుతాడు అని కూడా పండితులు చెప్తున్నారన్నమాట. మందార మొక్కల్లో తెలియని అద్భుత శక్తి అయితే దాగి ఉంటుంది. శాస్త్రాలే దీన్ని ధృవీకరిస్తున్నాయన్నమాట అని పండితులు అంటున్నారు. అలాగే ఎవరైతే దరిద్రంతో బాధపడుతున్న వారు, రూపాయి లేకపోయినా జీవితాన్ని గడుపుతున్న వారు ఎంత ప్రయత్నించినండి డబ్బు అనేది మైనస్ అంటే చేతిలోకి చేరని వారికి ఇది ఒక దివ్య పరిహారం అన్నమాట. అందరి దగ్గర మందార మొక్క ఉంటుంది, కానీ చాలామందికి దీన్ని ఏ విధంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. కొంతమందికి పరిహారాలు చేశారు. అయితే ఒకరోజు ఒక తిథి ఒక నక్షత్రంలో మందార మొగ్గలు అంటే ఈ మొగ్గలు మొలిచే రోజున ఆ మొగ్గల్ని కోసి ఈ పరిహారం చేస్తే చాలండి. ఇక ఆ క్షణం నుంచే మీ పేదరికం అనేది తొలగిపోతుంది. అభివృద్ధిని ఎవ్వరు ఆపలేరు. ఇది శాస్త్రం యొక్క అద్భుతమైన పరిహారం అన్నమాట. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకోవటానికి ముందండి ఏమీ లేదు, మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి. అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. చాలామంది ఏమిటంటేనండి డబ్బులు లేకుండా నరకమైన జీవితాన్ని అయితే గడుపుతున్నారు. చాలా అంటే చాలా బాధలు పడుతూ ఉన్నారు. ఏంటండి ఎంత సంపాదించినా అసలు డబ్బులు అనేవి చేతిలో ఉండట్లేదు. ఎంత ట్రై చేసినా కూడా అండి 24 గంటలు కష్టపడ్డా కూడా అసలు డబ్బు అనేది చేతిలో లేకుండా పోతుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా అండి, వీరనే కాదు ఎవరైనా సరే సంపాదన పెరగాలని కోరుకుంటారు. కొంతమంది ఏమిటంటే ఇళ్లలో కొంతమంది ఇంట్లో డబ్బులు సేవ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏమో చీటీలకు అలా ఆ రూపంలో డబ్బులు కడుతూ ఉంటారనమాట. కొంతమంది ఇంట్లోనే డబ్బులు దాచిపెడుతూ ఉంటారు. కానీ ఆ డబ్బు అనేది నీళ్ళలా ఖర్చు అయిపోతుంది అని బాధపడుతున్నారు. ఏం చేయాలో తెలియట్లేదండి. అసలు కడుపు కొట్టుకొని మరీ దాచిపెడుతున్నాము, చీటీలు కడుతున్నాము, అవి వస్తాయి కదా చేతికి అనుకునే అంత లేదో ఒక అనవసరమైన ఖర్చు ఏదో ఒక అత్యవసరమైన ఖర్చు వచ్చి అవి ఖర్చు అయిపోతున్నాయి. మేము వేరే దానికి అనుకుంటే వేరే దానికి అయిపోతున్నాయి, ఏం చేయాలో తెలియట్లేదండి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కొందరు తమ రూపాయి దాచుకుంటామని చెప్తున్నారు, కానీ దాచుకున్న డబ్బు కూడా ఇలా వృధా అవుతుంది అని చెప్తున్నారనమాట.
ఇక వారికి ఈ పరిహారం అనేదండి మందారం మొగ్గలతో ఈ పరిహారం అనేది ఒక అద్భుతమైన పరిష్కారం అనే చెప్పాలి. ఈ మందార మొగ్గలు దైవ అనుగ్రహాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మీ జీవితాన్ని మార్చి దీపావళి రోజున ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో ఇంకా సంపద, శుభం, శాంతి అన్నీ చేకూరుతాయి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి మనం దేవుడి మార్గంలో నడిస్తే జీవితం అనేది అభివృద్ధి చెందుతుంది. పరిహారం అనేది ఒక అవకాశం. దాన్ని నమ్మకంగా చేసుకుంటే చాలు అని పండితులు అంటున్నారనమాట. ఇది మీ జీవితంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. దేవుడి దయ ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ మందార మొగ్గల్లో నుండి ఏదో తెలియని అద్భుత శక్తి ఉంది అని కూడా శాస్త్రాల్లో చెప్పబడ్డాయి అని కూడా పండితులు అంటున్నారు. ఈ మందార మొగ్గలనేవండి దైవ అనుగ్రహాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. ఇవి మీ జీవితాన్ని మార్చేస్తాయి. దీపావళి రోజున మీరు ఈ పరిహారం చేస్తే మీ జీవితంలో సంపద, శుభం, శాంతి అన్నీ చేకూరుతాయి అని కూడా పండితులు అంటున్నారు. అంతేకాదండి గుండె సంబంధిత వ్యాధులు తగ్గటానికి మరియు దైవిక అనుగ్రహం పొందటానికి ముఖ్యంగా లక్ష్మీనారాయణుడి దయను పొందటానికి ఈ పరిహారం చాలా అవసరం. చాలామందికి ఈ రహస్యం తెలియదు. కొందరికి మాత్రమే తెలుసు. వారు చేసి అద్భుతమైన ఫలితాలనైతే పొందారు అని పండితులు అంటున్నారు. మిగతా వారు ఇవి తెలియకుండానే ఇంతవరకు ఈ పరిహారం చేయలేదు. మీరు ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి ఫలితాలైతే మీకు దేవుడి దయ వల్ల వస్తాయి. దేవుడు మీ జీవితాన్ని మారుస్తారు. మందార చెట్టు అనేది ఒక దైవిక చెట్టు అని పురాణాల్లో చెప్పబడింది. ఈ చెట్టులో దేవతలు నివసిస్తారు అని కూడా చెప్తారు. పూర్వకాలంలో మన పూర్వీకులండి మందార పూలతో దేవతలకు దేవుళ్లకు పూజలు చేసేవారు. ఈ పువ్వులు ఎంతో పవిత్రమైనవి. తలలో పెట్టుకోవటం కూడా ఒక సంప్రదాయం. ఇప్పుడు అది ఫ్యాషన్లో లేనందున చాలా మంది మానుకుంటున్నారు అని కూడా పండితులు అంటున్నారు. కానీ మన అమ్మమ్మలు, తల్లులు ఇప్పటికే ఈ పువ్వుల్ని తలలో పెట్టుకుంటూ ఉంటారు. ఇది ఒక ఆధ్యాత్మికమైన మంచి అద్భుతమైన పని అని కూడా పండితులు అంటున్నారనమాట. మందార పువ్వు అనేది దేవుడికి అర్పించే పువ్వు అని శాస్త్రాల్లో చెప్పబడింది. అందుకే మందారం మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మందారం మొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీరు ఈ మొక్కను పెట్టండి, ఇంట్లో పెట్టుకొని దాని మొక్కల్ని ఏం చేస్తారంటే తిథి నక్షత్రం చూసి పరిహారాలు చేస్తే చాలా వరకు మీకు పేదరికం అనేది అయితే తొలగిపోతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మీ ఎదుగుదలనండి ఎవ్వరు కూడా ఆపలేరు. ఇది ఒక దైవిక అవకాశం. నమ్మకంగా చేస్తున్నారా అయితే మీరు జీవితంలో ఇంకా పట్టిందల్లా బంగారమే అవుతుంది. చెడుని తొలగించి మంచిని ఉంచడానికి మందార మొక్క అనేది మీకు ఉపయోగపడుతుంది. ఇది ఒక శక్తివంతమైన దైవిక వృక్షం అని కూడా పండితులు అంటున్నారు. అందుకేనండి ఈ చెట్టు ఉన్న ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చాలా మందికి తెలియదు. కానీ ఒక తెల్లారుజామున నిద్రలేచి మందారం మొక్కను చూస్తేనండి ఆ రోజు మనకు ఎలా ఉంటుంది అనేది ఒక రహస్యం అనేది చెప్పాలి. అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఈ చెట్టులో దేవతలు కొలువై ఉండటం వల్ల ఆ రోజంతా కూడా మనకి మంచి అనేది జరుగుతుంది అని అర్థమైపోతుంది చూస్తే కనుక మీకు అని పండితులు అంటున్నారు. అలాగే ఉదయం పూట మందార వృక్షం ఉంటుందని ఇక పురాణాల్లో కూడా ఉదయం పూటండి మందార వృక్షంలో అద్భుతాలే జరుగుతాయి చూస్తే కనుక అని పురాణాల్లో స్పష్టంగా చెప్పబడింది. దీన్ని బట్టి చూస్తే రోజంతా కూడా మన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా విజయవంతంగా అవుతాయన్నమాట. ఈ మందార మొక్కలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. మీరు చేయాల్సింది ఒక పవిత్రమైన రోజును ఎంచుకొని ఆ రోజు మాంసాహారం తినకుండా ఉండాలండి. ఇక తలస్నానం చేయాలి. ఈ మందార చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బాగా నమ్మకంగా చేయాలన్నమాట. దైవ కృపతో మీకు అన్నీ కూడా అద్భుతాలే జరుగుతాయి అనే చెప్తున్నారు పండితులు. ఇక మనకి అవసరమైన ఈ మందార మొగ్గల్ని అనమాట కొన్ని కోసుకోవాలి. ముందుగా చెట్టుకి నమస్కరించి మా అవసరం కోసం కోసుకుంటున్నాం తల్లి అని నమస్కరించి ఈ చెట్టుకి మాకు అవసరం కోసం తీసుకెళ్తున్నామని ఖచ్చితంగా మీరు చెప్పాలండి. ఇలా చెప్పిన తర్వాతనే మీరు మొగ్గల్ని కొయ్యాలన్నమాట. ఇక ఏం చేస్తారంటే మాకు ప్రయోజనాన్ని కూడా మేము ఏ పర్పస్తో తీసుకెళ్తున్నామో అది అనేది మాకు జరగాలని చెప్పి మొక్కుకొని ఆ మొగ్గల్ని కోసేయండి. ఈ సంకల్పం అనేది చాలా ముఖ్యం. సంకల్పం లేకుండా తీసుకుంటే ఆకులు కానీ పువ్వులు కానీ మొగ్గలు కానీ ఫలితాలు అని పండితులు అంటున్నారు. మనం చేసే పరిహారం అనేది కూడా వృధా అవుతుంది. అందుకే 4 మందార మొక్కల్ని సంకల్పం చేసుకొని తీసుకురండి. వీటిని శుభ్రం చేయ అవసరం లేదు. చెట్టు మీదే శుభ్రంగా ఉంటాయి. ఈ మొక్కలు చిన్నగా ఉన్నా పర్వాలేదండి, పెద్దగా ఉన్నా పర్వాలేదు. ఇక ఇవి ఏమిటంటేనండి ఎక్కువ శక్తిని కలిగినవనే చెప్పాలి. మొగ్గలు అనేవి పెద్దగున్నా చిన్నగున్నా ఈ పరిహారం మీ జీవితాన్ని మారుస్తుంది. నమ్మకంతో చేయండి అంతే. ఇక మీరు
ఈ మందారం మొగ్గలనేవి తీసుకొని వచ్చినాక ఇవి కూడా ఎక్కువ రోజులైతే ఉంటాయండి. పాడవవు అనమాట. చిన్న మొగ్గలుంటే అవి త్వరగా విచ్చుకుంటాయి. కాబట్టి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ మొగ్గలనేవి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. లేత మొగ్గల్ని ఎంచుకొని రండి. ఎందుకంటే అక్కడ ఈ పరిహారం చేయటానికి తీసుకొస్తే సరిపోతుంది. ఈ మొగ్గల్ని మీరు నేరుగా మీ లాకర్‌లో ఉంచవచ్చు. లేదా మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి గట్టి సంకల్పం చేసుకొని బీరువాలో భద్రపరుచుకోవచ్చనమాట. ఒకవేళ నేరుగా ఉంచలేకపోతే ఒక చిన్న వస్త్రంలో అనమాట పచ్చకర్పూరం, ఒక చిటికెడు కుంకుమ, పసుపు కలిపి గట్టి సంకల్పం చెప్పేసుకొని మీరు దూబర ఖర్చులు తగ్గాలి, 4 దిక్కుల నుంచి డబ్బు రావాలి అని ఈ విధంగా చెప్పేసుకొని లక్ష్మీదేవి ఇది తల్లి నాకు నగలనేవి రావాలి, మా ఇల్లు సిరి సంపదలతో నిండాలి, మా బ్యాంక్ బ్యాలెన్స్ నిండాలి, మా సిరి సంపదలకు ఎలాంటి లోటు ఉండకూడదు అనే సంకల్పంతో మీరు బీరువాలో లేదా లాకర్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట ఈ మొగ్గల్ని అని పండితులు అంటున్నారు. డబ్బు అనేదండి ఒక వరదలా వస్తుంది. మొగ్గలు త్వరగా పాడైపోతాయి అనుకుంటారు కదా, అలా అవ్వదన్నమాట. 2 నెలల వరకు అయితే ఉంటాయి. ఇవి నే ఏంటంటేనండి చక్కగా పెట్టినట్లుగా ఉండి ఎండిపోతాయన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో చెడు శక్తి ఏదన్నా ఉంటేనండి మొగ్గలు రెండో రోజే చెడిపోతాయి. లేదా ఒక వారంలో చెడిపోతాయి. కానీ చెడిపోకపోతే ఇది ఒక మంచి సూచకం అనమాట. మీ ఇంట్లో దేవతలు ఉంటే కనుక ఈ మొగ్గలు అనేవి అసలు చెడిపోవన్నమాట. మొగ్గలకి శక్తి ఎక్కువ అనమాట. ఈ మందార మొగ్గలు అనేవి పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. చాలామంది దీన్ని ఉపయోగించి డబ్బును రెట్టింపు చేసుకొని డబ్బు యొక్క అనేక పరిహారాలను అయితే చేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా ధనద్వారాలు అయితే తెరుచుకుంటాయి. 4 దిశల నుంచి డబ్బు వచ్చేలా ఈ పరిహారం చేస్తారనమాట. మీరు కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. ఇంకా మొగ్గల్ని ఎప్పుడు తీసేయాలంటే 15 రోజులు ఉంచండి, లేదా 20 రోజులు ఉంచండి. ఒక నెల 2 నెలలు ఇవి పాడైపోయినప్పుడు మాత్రమే మీరు వీటిని తీసేసి ఇక ఏం చేస్తారంటే చక్కగా ఎవరి తొక్కని దగ్గర వేసేయండి అనమాట. ఇక ఫలితమైతేనండి మీరు ఖచ్చితంగా చూడవచ్చు. ప్రయత్నించండి. మంచి ఫలితాన్ని అయితే పొందండి. ఇది మొదటి పరిహారం అండి. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. దీన్ని చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలైతే వస్తాయి. ఆదాయం ఏదో ఒక రకంగా మీకు సొంతమవుతుందనమాట. వృధా ఖర్చులనేవి కూడా తగ్గుతాయి. 200 ఖర్చులు కావాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ పరిస్థితికి మారుతుందనమాట. మీకు వృధా ఖర్చులు మొత్తం కూడా అండి తగ్గిపోతాయి. మీరు బాధపడాల్సిన పరిస్థితి కూడా మారుతుంది. ఈ పరిహారం చేస్తే మార్పు అనేది మీరు మీ కళ్ళతో చూస్తారు. మీరు ఆశ్చర్యపోతారు అని కూడా చెప్పవచ్చు. పచ్చకర్పూరం వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైంది. ఇది లక్ష్మీనారాయణకు కూడా అంకితం చేయబడిన పుష్పం ఈ మందార పువ్వు అనేది. కాబట్టి ఎర్ర మందార పువ్వునండి ఈ అమ్మవారికి చక్కగా పెట్టేసుకొని మీరు ఒక 5 మందార పువ్వుల్ని తీసుకొనైనా సరేనండి దీపావళి రోజు పెట్టుకొని ఒక బీజ మంత్రం అనేది లక్ష్మీదేవిది చెప్పేసుకున్నా మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారనమాట. ఇక లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుంది. ఆదాయం తగ్గకుండా పెరుగుతుంది. ఆ తల్లిదయ్య మీ ఇంట్లో స్థిరపడుతుంది. ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మీ చేతిలోకి వచ్చి చేరుతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఇంకొకటండి, మీరు మందార మొగ్గల్ని 4 తీసుకోవాలండి. ఇక ఈ పరిహారం చేసిన తర్వాత అండి మీరు ఏంటంటేనండి మీరు కోరుకున్న భూమి, ఇల్లు అన్నీ కూడా మీకు వచ్చి చేరుతాయి అని కూడా పండితులు అంటున్నారు. అంత అద్భుతంగా పనిచేస్తుందన్నమాట ఈ పరిహారం అనేది. ఈ 4 మందార మొగ్గల్ని తీసుకున్న తర్వాత మీ ఇంటి వాకిలి అంటే సింహద్వారం దగ్గర కొద్దిగా మట్టిని తీసి మొగ్గలనండి అక్కడ ఉంచండి. ఎవ్వరికీ చెప్పవద్దు. ఇది ప్రకృతికి మరియు దైవానికి సంబంధించిన ఒక సీక్రెట్ పరిహారం అనేది చెప్పాలి. మొగ్గలు సున్నితమైనవి, పవిత్రమైనవి. చాలామందికి తెలియని రహస్యం అనమాట. ఈ మొగ్గల్ని ఉంచిన తర్వాత మీరు మట్టితో కప్పేసేయాలన్నమాట. వెంటనే ఇల్లు కడతారని చెప్పలేం, కానీ పని ప్రారంభమవుతుంది. అడ్డంకులు అయితే తొలగిపోతాయి. కొంత సమయం పడుతుంది, కానీ మార్పు అనేది అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట. కొంతమంది ఇల్లు సగం కట్టి ఆపేస్తుంటారు కదా, వారికి పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట. డబ్బు అనేది మీకు ఏదో ఒక రకంగా చేతిలోకి అందుతుందండి. ఇక మీరు సగం కట్టిన ఇల్లుని కంప్లీట్ చేస్తారు అని కూడా పండితులు చెప్తున్నారు. ఈ విధంగా రేపు మీరు దీపావళి రోజు కనుక మందార మొగ్గలతో పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు అని కూడా పండితులు అంటున్నారు.